ఈ ఆఫర్ బిగ్ బాస్లోకి నీకు ఆఫర్ వచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యావు? ఆఫర్ వచ్చినప్పుడు ఫస్ట్ చెప్పింది భయ్యా నాకు ఇది సెట్ కాదేమో నా పర్సనాలిటీకి, నేను ఉంటే ఒక 2-3 వారానికి ఎందుకు మళ్ళీ తిట్టించుకొని రావడం, వద్దులే భయ్య అంటే, లేదు బాగానే ఉంటుంది, నీకు ఆ టాలెంట్ ఉంది, వెళ్ళిరా, నమ్మండి నన్ను మమ్మల్ని అని చెప్తే అప్పుడు వచ్చినాను. వచ్చేవాడిని కాదన్న. మళ్ళీ దాంతోపాటు సీరియల్స్ ఉండే, అది కూడా కొంచెం అయిపోతుంది అని చెప్పారు కాబట్టి నాకు కూడా కొంచెం ఫైనల్ స్టేబుల్ కావాలి కదా, ఒకవేళ గెలిస్తే నాకు కూడా కొంచెం అవుతుంది కదా. సో సరే ఒక ట్రై ఇద్దాం, కొత్త జర్నీ లైఫ్కి, చూద్దాం ఎట్లుంటుందో అని ఇంకా ఒప్పుకున్నాం. సో ఎంటర్ అయిన తర్వాత హౌస్ మేట్స్ అందరిని చూసినప్పుడు నీకు ఎలాంటి ఫీలింగ్ కలిగింది? ఫస్ట్ 2 వారాలు బాగానే ఉండే అన్న. 2 వారాలు దాటంగానే ఇంకా ఎమోషనల్ లో అవ్వడం స్టార్ట్ అయిపోయా. నా వల్ల తీసుకోలేకపోతున్నాను ఈ గొడవలు ఇవన్నీ. అంటే అరే అందరూ కలుస్తూ ఉంటాము, మా ముఖం చూసుకోవాలి, ఎట్లా గొడవ, నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతా అని కూడా చెప్పడం జరిగింది నేను. ఇంకా దాని తర్వాత ఇది గేము, నేను అర్థం చేసుకోవాలైతే చేసుకుంటారో లేదంటే లేదు, దట్స్ ఓకే. నువ్వు ఒక్కడవే సోలోగా వచ్చావు లోపలికి, ఎవరిని ఎక్స్పెక్ట్ కానీ నమ్మి రాలేదు, ఎంతవరకు నీకు అవుతుందో, మనసుకి ఏమనిపిస్తుందో అదే అనిపించినట్టే ఆడు, ఇంకా చాలు, ఇష్టపడే వాళ్ళు పడతారు, లేదంటే లేదు అన్నట్టు ఫిక్స్ అయ్యా. ఇంకా అలాగే వెళ్ళిపోయాను, అక్కడ దాకా తీసుకొచ్చాను నన్ను. సో ఫస్ట్ 4 వీక్స్ హౌస్ చీఫ్గా ఉన్నావు కదా? అవును. సో అది నీకు ఒక గ్రూప్ అంటూ ఏర్పడటానికి రీజన్ అనుకోవచ్చా? ఎక్కడన్నా 2-3 వారాలు నా గ్రూప్లో ఎవరు లేరు, నేను మణికంఠ, ఇంక మిగిలిన వాళ్ళు 2 వేరే గ్రూపులు ఉన్నారు. 16 కంటెస్టెంట్లో 2 మేము, 14లో ఇటు సగం ఉన్నారు. అక్కడ గ్రూప్ అనేది ఆల్రెడీ చేసిందే ప్రాసెసే అది అన్న. 3 గ్రూప్ చేశారు, అది కాస్త 2 అయింది. దాని తర్వాత వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు 2 గ్రూపే ఉండే, దాని తర్వాత బీబీ క్లాన్ అని ఒక గ్రూప్ చేశారు. సో ఇంకా బేసిక్లీ అన్న 100 మంది ఉన్నా, బిగ్ బాస్ హౌస్ కాదు, రియల్ లైఫ్లో 100 మంది ఉన్నా, మీకు ఎవరు ఇష్టమో, మీకు ఎవరితో నచ్చితే కంఫర్ట్ జోన్ ఉంటుందో, ఎవరితో మీరు కూర్చుని ఏం చెప్పినా మమ్మల్ని అర్థం చేసుకుంటారంటారో వాళ్ళతోనే ఉంటాం. ఓకే, అది బిగ్ బాస్ అయినా సరే, లైఫ్ అయినా సరే. సో ఆ కంఫర్ట్ జోన్లో అందరూ ఉన్నారు, వాళ్ళకి నచ్చిన వాళ్ళతో. సో నా ప్రకారంగా నాకేం పట్టించుకోను, ఇంకా వాళ్ళు ఏది పట్టించుకున్నారో ఫీల్ అయ్యారో నాకు సంబంధం. సో